హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరైతే ఎలాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి పొద్దున్నే వీడియోతో వచ్చేసాడు అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. అది కూడా నాది కాదు, ఒక స్పెషల్ గెస్ట్ వీడియో చేయబోతున్నారు. అది ఏంటో చూడాలనిపిస్తే ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు మీ ఇంట్లో కానీ ఈ వీడియో చూడండి ఫస్ట్, తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి దేనికోసం చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఆ వీడియో ఏంటో, ఒక కొత్త పర్సన్ ఎంటర్ అవుతున్నారు, ఆ పర్సన్ ఏంటి చెప్తారు, అదైతే మీరు తెలుసుకోబోతున్నారు. సరే, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, బాగుంటుంది వీడియో. నచ్చితే మాత్రం లైక్ మాత్రం మర్చిపోకండి. సరే పదండి చూద్దాం ఈ వీడియో ఏంటో, ఆ స్పెషల్ గెస్ట్ ఏంటో ఏంటి చెప్తారో అనుకుని. హాయ్ అండి, నమస్కారం అండి. మీ ముందుకి కొత్త వీడియోతోనే వచ్చానండి. ఏం వీడియో ఏంటో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ బజారు అక్కడ బజారు ఏటిలుగా అనుకుంటున్నారా? నాకు మొక్కలు అంటే చాలా చాలా ఇష్టము. మేము క్వార్టర్లో ఉన్నప్పుడు చాలా మొక్కలు, కనకాంబరాలు, మల్లి మొగ్గలు, గులాబీలు, డలియాలు అన్ని పెట్టుకుండాలి. ఇక్కడ సొంత ఇల్లు కట్టుకొని 3 సంవత్సరాలు అయింది వచ్చాము. ఇక్కడ మొక్కలు ఎక్కువ పెట్టుకోవడానికి మాకు ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. అయినా సరే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగనేసి మా ఇంట్లో కోపం అవుతారు, మేడల మీద ఎక్కువ పెట్టకూడదన్నా నేను చూడండి అన్ని దుక్కులు మొక్కలే. మా కూతురు అల్లుడు ఎటు వెళ్ళారు అనుకోండి, మొక్కలు తేండి అని చెప్తాను. కొడుకు కోళ్ళు ఎటు వెళ్ళినా మొక్కలు తేండి అని చెప్తాను. వాళ్ళు అంటారు, నాకు తిడతారు, నీకేంటి ఎంత పిచ్చి, ఎవరెళ్ళినా మొక్కలు అయిపోతున్నావు అని అంటారు. నాకు అంత ఇష్టము మొక్కలు అంటే. ఎప్పుడు తెల్లవారు లేచానంటే మొక్కల పైన 1 గంటనే చేస్తాను. కార్తీక నెల కదండి, టైం అవ్వలేదు అసలు. ఈ నెలలు 2 గంటలు ఎగడము, ఇంట్లో పూజ, తులసమ్మ పూజ, గుడ్లకి వెళ్ళడము, ఇవన్నీ వల్ల ఏ పనులు అవ్వలేదు ఇంట్లో. ఇప్పుడు అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇక తెల్లవారు లెగిస్తే ఇదే పని నాకు, తర్వాత ఏదైనా పని. ఒక రోజు ఇదే. మొక్కలు అంటే చాలా ఇష్టం. మాకు కొంచెం కష్టాలు వచ్చాయి, మా తమ్ముడు చనిపోయాడు కదా, అందుకే అన్ని మొక్కలలో చనిపోయాయి. 2 నెలలు ఉండిపోయాము అక్కడ. నెల ఉండిపోయాం, బాగోలేదనేసి చనిపోయారని అటు ఉండిపోయాము. అందుకే మా మొక్కలకి నీళ్ళు వేసిన వాళ్ళు ఎవరు లేపారు, అన్ని మొక్కలు చనిపోయారు. అది ఇవేం మొక్కలు, మావి ఎక్కువ మొక్కలు. ఇప్పుడు వెళ్తాను, మొక్కలు వచ్చాయి కొనడానికి వెళ్తాను, అందుకే అన్ని సెట్ చేస్తున్నాను. మాకు ఇక్కడ మట్టి అయితే దొరకదండి, ఎందుకంటే ఇక్కడ మట్టి ఇక్కడ అస్సలు దొరకదు. ఇవన్నీ ఇల్లులు కదా కట్టేస్తున్నారు, ఎక్కడ మట్టి దొరకదు. మా క్వార్టర్లు ఉన్నప్పుడు నేను పెంచి మొక్కలు ఎక్కువ వెళ్ళిదాను. సంవత్సరంకి మళ్ళీ పెంచుకొని పెరట్లే కదా మాకు మట్టి గత్తాలు అన్నీ చేసేదాన్ని. ఇక్కడ మాకు గత్తాలు అయితే ఉన్నాయి, గత్తాలు లేవని అనుకోకండి. ఇక్కడ ఆవులు గేదెలు గట్రా ఇక్కడ ఎక్కువ మాకు. అయితే మట్టి లేదు కదండి, మరి మట్టి లేనప్పుడు ఒట్టి గత్తంలో నూడిస్తే అవ్వదు కదా, దానికి సపోర్ట్ ఇవ్వదు. అందుకనిసే మేము తెచ్చుకున్న మట్టికే అడ్జస్ట్ చేసుకొని గత్తాలు పోసుకొని ఇదే మా పనులు అన్నమాట. మాకు మట్టి ఉంటే ఇంకా ఎక్కువ చేసింది. డలియా మొక్క కదండి, అంకెల్లో నుడిస్తే బాగా పువ్వులు అవుతాయండి. ఇదేంటంటే మట్టి ఫస్ట్ వేయాలి, ఇందులో గత్తం కొంచెం వేయాలి, వేసేసి డలియా మొక్క పెట్టేసి మళ్ళీ మట్టి వేసేసి ఇలాగా పెట్టాలి. కొంత కిందకి ఉడిస్తే బాగా మొక్క అవుతుంది, మీదకి అయితే పడిపోతుంది మట్టి మొత్తం నీళ్ళు వేసినప్పుడు. ఇది ఒక్క కంద ఉడిస్తే చాలు, వచ్చే సంవత్సరం ఎక్కువ కందలు అయిపోతాయి. ఇవన్నీ ఒక్క మొక్క ఉంటే చాలు, వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక 4 మొక్కలు అవుతాయి. కందలు ఎక్కువ అండి ఇవి డలియాలు. చామంతులు అంటే వేసవికాలం ఎక్కువ చనిపోతాయి, కానీ ఇవేమి అవ్వదు, నీళ్ళు వేసిస్తే అలాగా ఉంటాయి. చామంతులు అయితే 32 కలర్లు ఉండేవి నావి. అన్నీ ఇటు అటు అయిపోయి తిరుపతి వెళ్ళాము, మా పాప డెలివరీలు అయ్యాయి, బాబుకు పెళ్ళి అయింది. ఇవన్నీ దీనివల్ల మరేది పట్టించుకోలేదు, దానివల్ల చనిపోయేవండి. డలియాలన్నీ నా దగ్గర డబుల్ కలర్లే ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు. ఈ సంవత్సరం కొంచెం కలుపుదుమా అనుకుంటున్నాను నేను, లేకపోతే అన్నీ నావి సింగిల్ ఉండవు, అన్నీ డబుల్ కలర్లే. ఇలాగా ఉడాలండి. ఈ మొక్క అయితే రెడీ అయిపోయిందండి, దీనికి నీళ్ళు పోద్దాము.
మొక్క పెరిగిన తర్వాత మందుల షాప్కి వెళ్తే మందులు ఇస్తారు. అవి కొడితే చెట్లకి పురుగు పట్టదు. లేకపోతే పేడ ఊరేసుకొని అందులో ఊరియా పటాసు ఇవన్నీ ఉంటాయి కదా, అది నెలలు ఊరేసుకొని ఒక మగ్గుకి 5 మగ్గులు నీళ్లు కలిపేసి అన్నిటికి కొంచెం కొంచెం వేసారు అనుకోండి, పెద్ద పెద్ద పువ్వులు అవుతాయి. గులాబీలకి అవుతుంది, డలియాలకు అవుతుంది, చామంతులకు అవుతుంది, మందార అవుతుంది, అన్నిటికి అవుతుందండి. ఒక పెద్ద డ్రమ్ములో పేడ తెచ్చి ఊరేసారంటే, అందులో 4 రకాలు కలిపారంటే అది బాగా అవుతుంది మొక్క. నేనైతే అలాగే చేస్తాను ఎక్కువ. ఇదిగోండి ఉడిచాను కదా, మొక్కలకి కొంచెం కొంచెం నీళ్ళు వేయాలండి. వాన పడ్డది కదా, మాకు వర్షాలు పడ్డాయండి 2 రోజులు. ఎక్కువ వేస్తే మొక్క కుళ్ళిపోతుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి. యాసిల్ కంటే రోజు వేసుకోవాలి. చలికాలం రోజు ఇడిచి రోజు వేసుకోవాలి మొక్కకి. ఏదో ఇక తుఫాను అంటున్నారండి. తుఫాను వచ్చుంటే ఉన్ని చెట్లు మళ్ళీ చచ్చిపోయినండి. ఆ మధ్యన తుఫానుకి అన్ని చనిపోయండి. ఈ బంతి మొక్కలు బాగా ఉడిచానండి. బాల్టీలు వచ్చును అన్ని కుళ్ళిపోయి చనిపోయాయి. మళ్ళీ కింద అన్ని మొక్కలు వేసానండి. మా బాబు చూపిస్తాడులే అండి. కింద చిన్న చిన్న మొక్కలు బతికించాను, అవన్నీ ఉడిచానండి. ఇది మా మొరం అండి, మొరం చెట్లు అండి. చలికాలమే ఉడుచుకోవాలి. ఇగో నిన్న ఒకటి ఉడిచానండి మొరము. ఈ 15 రోజుల కిందటి మొరము ఇప్పుడే ఉడిచానండి. 20 రోజులు అయిందండి. చలిగాలి అయితే చాలా చాలా బేగ బతికిపోద్ది. చూడండి డలియా మొక్కలు ఇసుకలను పెట్టామనుకోండి, మొక్కలు బతికిపోతాయి. చలికాలం అయితే మీరు ఇలా పెట్టగానే బతికిపోతాయండి. ఇగండి చామంతులు అన్ని నష్టం అయిపోయాయండి మావి. ఈ టైంకి పువ్వులు బాగా పేలేవి. ఈ సంవత్సరం మాకు కొంచెం కష్టాలు రావడము ఇటు అటు అయిపోయామండి. అందుకే నా మొక్కలలో చనిపోయావండి. ఇగండి మరం చూడండి. మార్కెట్కి వచ్చేయటండి, వెళ్తాను, తెస్తాను, మంచి మొక్కలు ఉడుస్తాను. నాకు మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇదో అండి డలియా మొక్క అండి. ఒకరికి వెళ్ళి అడిగి తెచ్చాను. వైట్ డలియా అండి, ఎక్కువ పూలు అవుతుంది. ఇది నిన్ననే తెచ్చారు, మొక్క ఉడిచానండి. ఇవన్నీ రెడీ చేశానండి కొనేసి మొక్కలు వడ్డానికి. ఇగో బంతి మొక్కలు అండి. మొక్క ఉడిస్తే అయిపోద్దండి ఇది. ఇవన్నీ బతికిపోయాయండి. కింద ఒక 30 మొక్కలు ఉడిచానండి. ఇవి ఉన్నాయి. ఇవి రేపు ఎల్లుండి చూసుకొని ఇవి మళ్ళీ కిందకి పెట్టేస్తానండి. ఇందులో అన్నీ ఒట్టి డలియాలు ఉడిస్తానండి. ఇవన్నీ గులాబీ కుండీలు అండి. కింద 90 గులాబీలు ఉన్న అన్నీ చనిపోయేవి. ఇందులోనివి కిందకి పట్టుకెళ్ళాము, మళ్ళీ గులాబీలు తెచ్చి ఉడుస్తామండి. ఇవే మా మొక్కలండి. ఈ సంవత్సరం ఏం బాగోలేవండి. వచ్చే సంవత్సరం అందరు బాగుంటే బాగానే ఉడుస్తాను అన్ని మొక్కలు. మరి ఇప్పుడు అంటే టైం అయిపోయింది కదా, ఇక 2 రోజులతో ఎండలు వచ్చేస్తాయి. ఈ 2 నెలల గురించి ఏదో కొంచెం చేస్తున్నానండి. అగో డలియాలు అన్నీ ఉండండి, అన్నీ చనిపోయేవి. అగో వైట్ పువ్వులు, అగో డలియా. ఇప్పుడు డలియా ఉడిచాను కదండి, ఆ కలరే ఉడిచానండి. అలాగే పువ్వులు పేలుతాయండి. ఈ సంవత్సరం 1, 2 అవుతున్నాయి, లేకపోతే కుప్పలు పేలుతాయి. బాల్టీలు ఏరోలు. ఏమో మరి ఇప్పుడు అన్ని చేశాను, నిన్నట్లో చేస్తున్నాను. ఏమో ఏటవుతాయి ఏమో. ఇగో చూడండి, ఇవన్నీ నిన్నే పెట్టుకున్నాను. ఇవన్నీ డలియాల. ఇగో ఇవన్నీ నేను చేసిన చెట్లు అండి. ఇవన్నీ డలియాలు. ఇవాళగో అంత చేశాను. రేపు మళ్ళీ అవన్నీ చేస్తాను. మార్కెట్కి వెళ్ళి అన్ని కొనిసి తెస్తాను. కొంచెం చెట్లు ఉడిస్తాను. చామంతులు పెద్ద పెద్ద చామంతులు ఉండేవండి. ఇవంతా నష్టం అయిపోయావండి. ఇవన్నీ కొంచెం కొంచెం రోజు తెల్లవారు లేచి 1 గంట పని చేస్తే ఇవంతా అవుతుందండి. నాకైతే ఫస్ట్ లెగిస్తే ఇదే పని అండి. మొక్కలు అంటే గొప్ప ఇంట్రెస్ట్ నాకు. కింద మళ్ళీ మొక్కలు ఉన్నాయండి, మా బాబు చూపిస్తాడు. చాలా తక్కువ, అన్ని చనిపోయేవి కదా, కొంచెమే ఉన్నాయండి. ఇదో అండి కనకాంబరాల మొక్కలలో చనిపోయేవి అన్ని ఇరిచాను. రోగాలు అయిపోయేవి. నిన్నే అన్ని ఇరిచేసి గొప్పు కొట్టించాను. ఇవన్నీ రోగాలు అయిపోయేవి. లేకపోతే చామంతులు మావి ఎక్కువ. ఇవ్వండి బంతి మొక్కలు చూడండి, బంతి పూలు ఎన్ని అయ్యున్నాయి చూడండి. ఇవన్నీ చూడండి. ఎక్కడ చూసినా మొక్కలండి. నేను ఎక్కడ ఖాళీ ఉంచనండి. చూడండి పువ్వులు ఇంకా చాలా చాలా అయ్యున్నాయండి. అగో డలియాలండి, పసుపు డలియా. ఇది చందనం కలర్ డలియా అండి. ఇది ఎరుపు డలియా అండి. ఇది పెద్ద పసుపు అవుతుందండి, ఎల్లో కలరు. ఇది ఒక డలియా అండి. ఈ లోపు ఉన్నాయండి డలియాలు. కొంచెం కొంచెం చెయ్యాలా, పూజలు కదా, కార్తీక నెల అవ్వలేదు. ఇకనా రోజు కొంచెం కొంచెం చేస్తానండి. ఇదండి ఇవన్నీ బంతి మొక్కలే. ఈ మందార ఎక్కువ పూస్తుందండి. ఇప్పుడు కట్ చేసేయాలా, ఎక్కువ పేలిది చెల్లిపోయేవి కదా, కట్ చేసేయాలా. ఇదండి చామంతి మొక్కలు. నిన్నే ఉడిచానండి బంతి మొక్కలల్లా. చూడండి బంతి మొక్కలు. మొక్క ఉడిచాలండి. చూడండి మొక్కలు ఉడిచానా, ఒక 10 రోజులు అయితే పువ్వులు వచ్చేస్తాయి. ఇవన్నీ చూడండి. చామంతులు తక్కువ అండి ఈ సంవత్సరం, అవి ఏమి లేవు, అన్నీ చనిపోయేవి. ఇగో ఇప్పుడు పేలుతున్నాయి చామంతులు.
ఎర్రజాజుల చెట్టు అండి అది. ఇదో చూడండి, ఇది దేవుడికి మందార. అగో అన్ని మందార మళ్ళీ ఉన్న ఒక 30 కలర్లు అన్ని చనిపోయి. ఇక గోరెంటి పువ్వులు అండి ఇవి, కార్తీక నెల పెడతారు కదా తులసమ్మకి. అగో ఇదో అండి బంతి చెట్లు మొక్కలు ఉడిశాను కార్తీక నెల. ఇవి చెల్లిపోయి తీసేయాలి. ఇవన్నీ కొత్త గుడిశానండి ఇవంతా మొత్తము. ఇది తమలపాకు చెట్టు అండి ఇదంతా. ఇక్కడ బీర మొక్కలు వేసామండి, మొత్తం తీసామండి. ఇవన్నీ బీరకాయలు అయ్యాయి ఇవంతా. అక్కడేమో పొడవ చిక్కుడుకాయలు వేసామండి. అక్కడ పొడవ చిక్కుడుకాయలు ఇప్పుడు వేసామండి. ఇదంతా బీరకాయలు అయిపోయింది కదా. ఇక్కడ డలియా కందలల్లో ఉడిచేస్తానండి. పువ్వుల మొక్కలు ఈ పక్క చేయిస్తాను. ఆ పక్క పువ్వుల మొక్కలు ఉండేవండి. గులాబీలు 90 చెట్లు తెచ్చాడు మా బాబు. కింద ఉడిచేసి అంకెల్లోని గట్ర పెట్టాము. ఇటువంటి అవి మొత్తం చనిపోయావండి. మరి గులాబీ లేవనేసి ఇగో ఇప్పుడు ఉడిసాం కొత్తగా. ఈ చెట్లు ఇప్పుడే ఉడిసాము. ఇవన్నీ ఇగో చూడండి బంతి మొక్కలు. చూడండి బంతి మొక్కలు ఉడిశాను. ఇక్కడ డలియాలు ఉడిస్తాను. అక్కడ వాడంబరాల మొక్కలు ఒక 15 ఉడిచానండి. వర్షం కుళ్ళిపోయి చనిపోయండి. అన్ని తెప్పిస్తాను, ఉడుస్తానండి మొక్కలు. ఇక్కడ కూరగాయలు వేస్తామండి. గులాబీ తోట ఇది మాది మొత్తం గులాబీ తోట అండి. 90 చెట్లు ఉడిసాం మొత్తం చనిపోయేవని ఇప్పుడు కూరగాయలు వేస్తాం. ఇది అటుపక్క పూల మొక్కలు చేస్తామండి. ఇవ్వండి కూరగాయలకి రెడీ చేస్తున్నారు మా ఆయన గారు. ఇవన్నీ పెడతారు ఇక్కడ. బీరకాయలు, పొడవ చిక్కుడుకాయలు, బెండకాయలు, తోటకూర అన్నీ వేయడానికి అని రెడీ చేసామండి. పిక్కలు కొనుక్కొని వస్తే ఇవంతా మొత్తం వేస్తామండి. ఈ పువ్వుల మొక్కలు మరి ఇక్కడ చేయమండి. ఇక్కడ కూరగాయలు వేస్తాము, అటు పువ్వుల మొక్కలు చేస్తామండి. గులాబీ మొక్కలలో చనిపోయేవండి. లాస్ట్ 2 ఉన్నాయండి. చూడండి బంతి మొక్కలు తెస్తానండి. మా బాబు వద్దు వద్దు అంటున్నాడు, చనిపోతున్నాయి డబ్బులు వేస్ట్ ఎందుకు అంటున్నాడు. మా బాబు తిడుతున్నాడు నాకు. అయినా నేను ఒప్పుకోవడం లేదు, వెళ్తాను మార్కెట్. ఇదండి 90 చెట్లకి 2 ఉన్నాయండి. అన్ని చనిపోయాయండి. మా తమ్ముడు గారు చనిపోయారు. ఆ బాధలోన మరి నీళ్ళేయక ఏదేయక అన్ని మొక్కలు చనిపోయేవండి. మల్లి తోట ఉందండి, ఇక్కడ చనిపోయేవండి. అవంతా ఓడంబరాల తోట ఉన్నది చనిపోయిందండి. మనసు బాగోలేక మరి చేయడం లేదు. మరి అలాగంటే అవ్వదు కదా, బాధ అనేది ఉంటుందే. మరి మనసులు పెట్టుకొని ఏదో చెయ్యాల మరి. అందుకనే మళ్ళా ఇక పోయి ఒక కార్తీక నెల అయిపోయింది కదా, ఇక అన్ని ఇంట్రెస్ట్గా అన్ని చేస్తామండి. చూడండి ఇవేనండి మా తోటలు కాసిన బీరకాయలు. ఇవి విత్తనాలకు ఉంచామండి. వచ్చే సంవత్సరం ఎండగొట్టుతాం కదా, పిక్కలు ఉంచుతాం. వచ్చే సంవత్సరం ఇవే వేస్తామండి. మా తోటలో చాలా బీరకాయలు అయ్యాయండి. బీరకాయలు చెల్లిపోయి తీసామండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేస్తామండి. వేసి బీరకాయలు, పొడవ చిక్కుడుకాయలు, బెండకాయలు, తోటకూర అన్ని ఇక్కడ కూరగాయలు వేస్తామండి. ఇదంతా పువ్వుల మొక్కలే చేయిస్తామండి. ఇవంతా మొత్తము ఓడంబరాల మొక్కలు ఎక్కడ దొరక్కుంటున్నాయండి. వాటికి ఎత్తుతున్నాను. తెస్తే ఇక్కడ ఒక తోట వేద్దాం అనుకుంటున్నాను. చనిపోయి వర్షంకి తుఫాను అంటున్నారు. ఇంకేటో తుఫాను వచ్చిందంటే ఇవన్నీ మొక్కలు మళ్ళీ చనిపోతాయండి. ఇదే అండి ఇక్కడ గులాబీ తోటకి మందులు వేస్తానని ఊరియా గట్రా కలిపి తెచ్చానండి. పటాసు, ఊరియా అవన్నీ ఉంటాయి కదా 4 రకాలు. ఇదంతా కొంచెం గడ్డి తీసుకొని అవి కొంచెం వేద్దాం. ఆ మొగ్గులు వస్తున్నాయని వచ్చినాడు. చినుకులు పడ్డాయండి, వెళ్ళిపోయానండి. మళ్ళీ సాయంకాలం మేడ మీద చేసుకున్నానండి. ఇది రేపు చేస్తానండి. కొంచెం చేస్తున్నాను. అలాగ మొక్కలు వెళ్ళి తెస్తే ఇవన్నీ ఉడుస్తాను. ఓడంబరాల మొక్కలే అక్కడ దొరక్కుంటున్నాయండి. తెస్తే ఇక్కడ ఒక తోట చేద్దాం అనుకుంటున్నాను. అన్ని చనిపోయేవండి. అవన్నీ చూస్తే మీరు సరదా అయిపోయింది రండి. అన్ని మొక్కలు మావి అన్ని చనిపోయేవి అండి. నా పువ్వుల తోట మీకు నచ్చినట్టుగా అయితే నచ్చుంటే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఏంటో ఈ వీడియో మొత్తం ఫ్లవర్ గార్డెన్ గురించే. మా అమ్మగారు అయితే ఫ్లవర్ గార్డెన్ గురించి అయితే చెప్పడం జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో అయితే ఇలాగా పువ్వుల మొక్కలు పెంచడం గట్రా చెయ్యండి, మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే కొత్త వీడియోలతో అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. చూస్తున్నారుగా, ఇందులో ఈ వీడియోలు కానీ ఏం తప్పులు మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి వీడియోలు అయితే ట్రై చేస్తాం. ఇదైతే మా ఇంట్లో నా ఫ్లవర్ గార్డెన్ వీడియో. అదే మా అమ్మగారు చెప్పారు కదా పువ్వుల మొక్కల గురించి అని. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ ఏమి లేదు పువ్వుల మొక్కల్లో, లేకపోతే నేనే ట్రై చేస్తున్నాను. మా అమ్మకైతే చాలా పువ్వుల మొక్కలు అయితే ఇష్టం. అందుగురించే చూసారుగా ఇంచు బై ఇంచు మొత్తం పువ్వుల మొక్కల గురించి అయితే కొద్ది చెప్పారు. ఇంకా చాలా మొక్కలు అయితే ఇంట్లో ఉన్ను. ఈ చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ రావడంతో మేమైతే అంత కేర్ తీసుకోలేదు. మేము మా టెన్షన్లోనే ఉండిసి మనం మొక్కలకైతే కొద్దిగా దూరంగా పెట్టాం. అందుగురించే ఈ సంవత్సరం చాలా మొక్కలు అయితే చనిపోయాయి. ఈ మొత్తం ఫ్లవర్ గార్డెనే ఉన్ను. మా అమ్మగారు చూపించుంటారు.
ఈ వీడియో మీకు నచ్చుంటది, ఇక్కడ దాకా చూసారు కాబట్టి నాకైతే నచ్చుంటది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు టైప్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సరే ఫ్రెండ్స్, నమస్కారం, బాయ్. మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.